మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారు. మీ కోపానికి కారణం ఉంది, అది నేను అర్థం చేసుకోగలను. మీ కోపం పోయేంత వరకు నన్ను తిట్టండి, కానీ నా దగ్గర మాట్లాడకుండా ఉండకండమ్మా. ఏయ్, ఎవరే నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? అది కాదమ్మా, నేను చెప్పేది. నోరు మీవే. మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మా చుట్టరికాన్ని చెడగొట్టావు. నా కొడుకుని నా మీదే ఎదురు తిరిగేలా చేశావు. అలాంటి నువ్వు నన్ను ఆగమండవేంటే? రోడ్డు మీద ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే చెంప పగలు కొట్టేదాన్ని. పోవే దిక్కుమాలిందానా. అమ్మా, పదరా. ఒకడు బైక్ బుక్ చేసుకుని వెళ్తూ వెళ్తూ ఒక ఆవిడ మెడలో గొలుసులు హక్కుని పారిపోయాడు. అమ్మా 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 ఆగండమ్మా, అమ్మా ఆగండి. ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి అమ్మా. మీరు ఇలా నడిచి వెళ్ళిపోకండి, ఆటో మాట్లాడతాను, ఆటోలో వెళ్ళండి. నేను ఎలా వెళ్ళాలో చెప్పడానికి నువ్వెవరివే? పోవే. అమ్మా అమ్మా, ఈ మధ్య ఒంటరిగా నడిచి వెళ్తున్న ఆడవారి మెడల్లో బంగారు గొలుసుల్ని లాక్కు వెళ్తున్నారు. అదిగో అటు చూడండి, వాళ్ళిద్దరూ మీ వైపే చూస్తున్నారు.